ఆరు కోసం కారు దొంగిలించాలి ఇక్కడే తీసుకొచ్చావేంటన్నా? కారులో వెళ్ళేవాడు ఎవడైనా ఇక్కడ కారు ఆపి పాసు పోసుకోవాలని చూస్తాడు. ఆ చెట్టు ఈ స్థలము ఇక్కడ కొట్టే దరిద్రమైన కంపు చూస్తే తెలియటలా నీకు? ఎలా తెలుసు ఇవన్నీ? అదేరా మన టాలెంట్. అన్నా అటువైపు కారు వస్తుంది. వచ్చాడన్నా. మనం అనుకున్నట్టుగానే కారు అక్కడ ఆపాడా? ఆపాడన్నా. కారు డోర్ తీసాడా? తీసాడన్నా. ప్యాంటు డోర్ తీసాడా? తీయబోతున్నాడన్నా. తీసాడన్నా. తీసి వదులుతున్నాడా? వదులుతూనే ఉన్నాడన్నా. ఇంకొకళ్ళ కాళ్ళు దొంగిలించడం న్యాయమా అన్నా? ఇది దొంగతనం కాదురా ఎదవా. తిడతావెందుకన్నా? ఏంటి ఇది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాం? ఆరుకిస్తాం. ఆరు తన పనులన్నీ చూసుకొని మళ్ళీ మనకే ఇస్తాడు. దీన్ని మనం కొట్టేసిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో వదిలేస్తాం. ఈలోగా కారు వాడు కంగారు పడి పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు వాళ్ళేదో కనిపెట్టినట్టు దాన్ని అక్కడ తీసుకెళ్లిపోయి కారులో ఉన్న ఒక్కొక్క పాటు పీకేసి కొత్త బాడీ మాత్రం వాడి చేతిలో పెడతారు. అప్పుడు కూడా కారు వాడికి నష్టమే కదా? వాడికి ఏంటి నష్టం? ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇన్సూరెన్స్ వాడికి నష్టం కదా? వాళ్ళు 1000 కార్లు తీసుకుని ఒక్కరికే కదా ఇస్తారు. నష్టం ఎలా వస్తుంది? నీకు బాడీ పెరిగిందని బ్రెయిన్ పెరగలేదు. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయన్నా? అదే నాకు తెలియదురా. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రెడీ అవుతుంది. ఏ క్షణానైనా సీఎం టేబుల్ కి వెళ్తుంది. ఆ తర్వాత రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆరుని తీసుకురమ్మంటే డారయ్య వచ్చారు కదయ్యా. ఓయ్ నాదనుకో నేనే రన్ చేస్తున్నారు అనుకుంటున్నారయ్యా ఈ దేశంలో అందరూ. నా పరువు తీశారు. ముర్కాలలో 2 బాడీలు, బీచుడిన కాలిన 2 శవాలు, అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి 30 మంది అరెస్టు, పోలీస్ స్టేషన్ తగలెట్టారు కదా. ఓయ్ పెద్ద పోటుగాడు అనుకుంటే యూనిఫామ్ తీసేసి తెలుసుకో. నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈలోగా నేను వాడిని లేపేస్తాను. అంత పెద్ద రౌడీవా నువ్వు? అన్ని తప్పులు తెలివిగా సాక్ష్యాలు లేకుండా చేస్తున్నాడే వాడు రౌడీ. మాట్లాడటం అయిందా? ఇక ఈ పోరాటం ఆగదు. నేనెవరి గురించి ఇక లెక్క చెయ్యను. ప్రాణాలు తీస్తున్న వాడిని ఎవరు చెప్పినా వదిలిపెట్టను. నమస్కారం రండి. ఏంటే తప్పించుకోవాలి చూస్తున్నావా? అంత తేలుస్తాను ఇవాళ. తెలియదు నీకు? ఈ వయసులో ఎన్నెన్ని కులుకులు పోతున్నావే. వాడిని చూడ్డానికి వెళ్తుంటావంటగా, డైలీ కలుస్తావా? బొడ్డు మీద గొంగళి పురుగును వదిలితే సమ్మగా ఉంటుంది. నువ్వు మనిషివా పశువా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆ పిల్లని పట్టుకోరా హింసిస్తున్నావు. నీలాగే తను ఒక ఆడపిల్ల కదా. అంటే ఒళ్ళు బలిసిందా? పొగరంతా దింపేస్తానే. చెప్పు మహా, మాట్లాడు మహా. నాకు వెంటనే నిన్ను చూడాలనుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? కలకత్తా దాటి బంగ్లాదేశ్కి వెళ్తున్నావు. లేదు, వెంటనే చూడాలనుంది. నాకేమన్నా అవుతుంది, జీవితానికి నన్ను చూడలేమో అని భయంగా ఉందా? భయపడకు, నేను నీకు పూర్తిగా సొంతం అవుతాను. సార్ ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది సార్. ఏంటి? ఆరు ఇంతకు ముందే ఒక సెల్ కి ఫోన్ చేశాడు సార్. ఆ సెల్ నంబర్ నిన్న ఒరిస్సాలో ఉంది. కొద్దిసేపటికి ముందే కలకత్తాలో ఉన్నట్టు చూపించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సిగ్నల్ రీచ్ అవుతుంది. ఆరు మాట్లాడిన సెల్ నంబర్ సింహాచలం పెందుర్తి సిగ్నల్స్ మార్చి చూపిస్తోంది సార్. ఎస్, నువ్వన్నది నిజమే. ఈ ఏరియాలోనే సింహాచలం పెందుర్తి సిగ్నల్స్ మారుతూ ఉన్నాయి. ఈ సరౌండింగ్స్ లోనే వాడు ఎక్కడ ఉండాలి. కొత్తపేట భాయ్, గాజువాక మధు, అందరినీ వెతకమని చెప్పండి. నేను దిగుతున్నారా రంగంలోకి. ఎక్కడికి వెళ్తావు? అన్నా, ఆరు సింహాచలం ఫాల్స్ లో ఉన్నాడని తెలిసింది. డేవిడ్ పోలీసులు పట్టుబడ్డాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఏసీ వస్తున్నాడు. తెలుసు, నేనే పట్టుబడమన్నాను. అందరూ బయలుదేరండి. ఏంటారు మమ్మల్ని? బయలుదేరండి.
కొంచెం ఫోర్స్ రప్పిద్దామా సార్? 5 కిలోమీటర్లు అడవి, ఎక్కువ ఫోర్స్ ఉంటే అలర్ట్ ఎత్తుకుపోతాడు. అది మాత్రమే కాదు, వాడిని మనం పట్టుకోవడం లేదు, మట్టు పెడుతున్నాం. సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టండి. ఇద్దరు ఇటువైపు వెళ్ళండి, మీరు ఇటువైపు వెళ్ళండి. పురుషోత్తం, కాళిదాస్ లైన్లోకి రండి. రే బావా, కాళిదాసు ఖాళీ అయ్యాడు. రాయ్ ఎక్కడున్నారా? పురుషోత్తాన్ని పూర్తి చేశా. ఎక్కడున్నారా? కదిలితే పుచ్చే లేచిపోద్ది. చేతులు పైకెత్తరా. హలో బావా, సింహాచలం ఫారెస్ట్ లో 6ని కట్టిపడేశాను. తొందరగా రండి. నేను అక్కడికి వస్తాను, త్వరగా పోనీ. రాజారావు, బావా బావా బావా, పట్టుకోండి. విశ్వనాథం, నీకు చేసిన పాపాల లెక్క తెలీదు, కాల్చిన తూటాల లెక్క తెలీదు. ఎందుకంటే వాటి నీకంటే ఎక్కువగా మోసిన వాడిని నేనే.
నేను నరికెత్తే పుట్టుకున్న ప్రాణం పోతే ఈజీగా చచ్చిపోదాం అనుకున్నావా? సిటిగడ ఎలకల ముందు తిన్నా తేలిగ్గా సావచ్చురా, కానీ బతకడం వేరా కష్టం. అది బతుకుతూ శిక్షణ పోయించడం ఇంకా కష్టం. ఏ తప్పు చేయని అమాయకులు కాలి తెచ్చినప్పుడు అన్ని తప్పులు చేసిన నువ్వెందుకు నా కుళ్ళి చావకూడదు? నీ కథ నా కథ రౌడీజం చేసే ఎంతో మందికి గుణపాఠం కావాలరా. రేయ్! రేయ్! నువ్వు పెద్ద వస్తాదు అని పొగరగా రొమ్మిరుచుకుని తిరిగావాడివి కదా, చిరిగిన చిత్తు పేపర్ని చేస్తాను రా నిన్ను. ఆ అవమానంతో నువ్వు ఇల్లు బయటికి రాకూడదురా. ఒకవేళ వచ్చినా నిన్ను చూసి దండం పెట్టిన వాళ్ళందరూ తూని నీ మొక్కన్న కాండ్రించి ఉమ్మయ్యాలరా. అది తట్టుకోలేక నువ్వు చావాలని కూడా చావలేక బతకాలరా. 45 ఏళ్ల ముదర నా కొడుకు, నీకెవరు వస్తారు? డబ్బు కోసం పెంట తినే పందివి చివరి రోజులు ఆస్తముకుని బతుకుదాం అనుకున్న సంతకం పెట్టలేక వేలి ముద్ర వేయలేక తినడానికి చేతులేక పెట్టే దిక్కులేక ఆకలితో మాడి చావాలి. ఇక మీద నువ్వు తినడానికి వెనక కడుక్కోవడానికి ఇంకొన్ని అడుక్కోవాలి. ఏంటా చూపు? ఏం చేయబోతున్నానన్న? ప్రాణం తీస్తే ప్రాణం పోయేవరకేనా బాధ? అవిటి వాడిని చేయడం ప్రాణం ఉన్నంత వరకు బాధేరా. మేము చెన్నైకి వెళ్తున్నావురా. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోండి. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ పాత కక్షలు వచ్చి మనల్ని రౌడీజానికి నెట్టేస్తాయి. మనల్ని చూసి అందరూ భయపడాలి అనుకోవడం తప్పురా. నిజాయితీగా ఉంటేనే ప్రశాంతంగా బతకాలని తెలుసుకున్నాను. వస్తావురా? రే వస్తా. రవి వస్తా. అక్క వస్తా. ఏవండి, వాళ్ళతో చెన్నై అని చెప్పారు, నాతో హైదరాబాద్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం చెన్నైకి వెళ్ళడం లేదు, పూనాకి వెళ్తున్నాం. ఇక మీద నేను ఎక్కడుండేది ఎవరికి తెలియకూడదు. నీకు పూర్తిగా సొంతం అవుతానన్నానుగా, అందుకే